కేవలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ అంటే సమంత అనే చెప్పాలి. ఏమ్మాయ చేసావే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి సినిమాతోనే చాలామంది తెలుగు కుర్రకారును సైతం ఆకట్టుకుంది. ఇప్పటికీ సమంత కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అంటే ఏమ్మాయ చేసావే అని చెప్పొచ్చు. తను నటించిన జెస్సీ పాత్ర చాలామందికి విపరీతంగా నచ్చేసింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది సమంత. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సైతం పనిచేసింది. స్టార్ హీరోలతో పనిచేస్తున్న తరుణంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేయటం మొదలుపెట్టింది. ఏమ్మాయ చేసావే సినిమా తర్వాత సమంత, అక్కినేని నాగచైతన్య ఇద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చాలా సినిమాలు చేసిన ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి హిందూ క్రైస్తవ సాంప్రదాయాల్లో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఈ బంధం పెద్దగా కలిసి రాలేదు. వాళ్లకున్న కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయాడు. అలాగే శోభితను పెళ్లి కూడా చేసేసుకున్నారు. సమంత మరోవైపుగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్ సమంత తాజాగా ఎస్ఎంలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్లో అభిమానులతో ఇంటరాక్ట్ అయింది. అందులో ఒక అభిమాని ప్రేమికులు టాటూలు వేయించుకోవటంపై మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా దానికి ఆమె సమాధానం ఇస్తూ, నా అభిమానులకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ప్రేమించుకుంటే ప్రేమించుకోండి, పర్లేదు, కానీ టాటూ మాత్రం వేయించుకోవద్దు. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకొచ్చింది. ఇక పెళ్లికి ముందు నాగచైతన్య, సమంత వీరిద్దరికీ కలిపి ఒకే రకమైన టాటూ ఉండేది అనే సంగతి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక సమంత ప్రవీణ్ కాంట్రేగుల దర్శకత్వం వహిస్తున్న శుభం అనే సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తోంది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను సమంత ప్రజెంట్ చేస్తోంది.